ఫీజు రియంబర్స్మెంట్ చెల్లింపులపై కూటమి ప్రభుత్వంపై తిరగబడింది విద్యార్థి లోకం. అధికారంలోకి వచ్చి 6 నెలలు గడిచిపోయిన ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు ఎందుకు చెల్లించడం లేదంటూ గుంటూరు కలెక్టర్ కార్యాలయం ఎదుట విద్యార్థి సంఘం నాయకులు ఆందోళన దిగారు. ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలతో పాటు స్కాలర్షిప్లను ప్రభుత్వం తక్షణమే విడుదల చేయకపోతే చంద్రబాబు కార్యాలయాన్ని ముట్టడిస్తామని ఏఐఎస్ఎఫ్ నాయకులు స్పష్టం చేశారు. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ అశోక్ అందిస్తారు. విద్యార్థుల స్కాలర్షిప్లతో పాటు ఫీజు రియంబర్స్మెంట్కి సంబంధించిన బకాయిలను వెంటనే ప్రభుత్వం విడుదల చేయాలంటూ ఏఐఎస్ఎఫ్ గుంటూరు జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా చేస్తున్నారు. మనతో నాయకులు ఉన్నారు, వారిని అడిగిస్తున్నాం. ఏంటి ప్రధానంగా మీ డిమాండ్ ఏంటి? రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్లో ఉన్న 3,535,000 కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ను స్కాలర్షిప్ బకాయిలను తక్షణమే విడుదల చేయాలని చెప్పి ఈరోజు మేము ఆల్ ఇండియా స్టూడెంట్స్ ఫెడరేషన్గా డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు యూనివర్సిటీలో కానివ్వండి, కళాశాలలో కానివ్వండి, 4th ఇయర్ అయిపోయిన వాటి విద్యార్థులు ఈరోజు సర్టిఫికేట్లు తెచ్చుకోవాలంటే మీరు ఫీజు రియంబర్స్మెంట్ పడలేదు, మీరు ఫీజు పే చేయలేదు, స్కాలర్షిప్లు పే చేయలేదు అని చెప్పి సర్టిఫికేట్లు ఇవ్వకుండా ఈరోజు విద్యార్థులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నారు. ప్రస్తుత నారా లోకేష్ గారు ఏదైతే విద్యాశాఖ మంత్రిగా ఉన్నారో నారా లోకేష్ గారు యువగలం పాదయాత్రలో చాలా పెద్ద హామీ ఇచ్చారు. కొన్ని వేల మంది విద్యార్థుల మధ్యలో మీకు ఫీజు రియంబర్స్మెంట్ మేము అధికారంలో రాగానే ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్లు బకాయిలు తక్షణమే విడుదల చేస్తామని చెప్పి పెద్ద ఎత్తున హామీ ఇచ్చారు. ఈరోజు మీరు అధికారంలోకి వచ్చి 7.5 నెలలైంది. తక్షణమే మీరు విద్యార్థులకు న్యాయం చేసే విధంగా లేకపోతే ఈరోజు సీఎం క్యాంపస్ ముట్టడిస్తామని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. అలానే జీవో నెంబర్ 77ను కూడా తక్షణమే రద్దు చేయాలని చెప్పి ఈరోజు కోరుతా ఉన్నాం. జీవో నెంబర్ 77 తెచ్చి ఈరోజు పీజీ విద్యార్థులు ఎవరైతే ఉన్నత చదువులకు వెళ్తున్నారో విద్యార్థులకు స్కాలర్షిప్లు ఎత్తివేశారు. అలానే ఫీజు రియంబర్స్మెంట్ కూడా ఎత్తివేశారు. ఈరోజు ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ ఎత్తివేస్తే విద్యార్థులు ఉన్నత చదువులు ఎలా చదువుకుంటారని చెప్పి ఈరోజు ఏఐఎస్ఎఫ్గా అడుగుతా ఉన్నాం. వెంటనే ఏవైతే బకాయిలు ఉన్నాయో విద్యార్థులకు సంబంధించి స్కాలర్షిప్లు కానీ అలానే ఫీజు రియంబర్స్మెంట్కి సంబంధించిన బకాయిలు ఉన్నాయో వాటిని వెంటనే విడుదల చేయాలి. లేకపోతే ఖచ్చితంగా ముఖ్యమంత్రి చంద్రబాబు కార్యాలయాన్ని ముట్టడిస్తామని విద్యార్థి సంఘ నాయకులు హెచ్చరిస్తూ ఉన్నారు. కెమెరామెన్ భాషతో అశోక్, సాక్షి టీవీ, గుంటూరు. ఫీజు రియంబర్స్మెంట్ నిధులను వెంటనే విడుదల చేయాలని ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో విద్యార్థులు ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్ వద్ద నిరసన తెలియజేశారు. రియంబర్స్మెంట్ రాకపోవడంతో ఫీజులు చెల్లించాలని కాలేజీ యాజమాన్యాలు విద్యార్థులను ఇబ్బందులకు గురి చేస్తున్నాయని ఏఐఎస్ఎఫ్ నాయకులు తెలిపారు. పరీక్షలు రాయనివ్వడం లేదన్నారు. హాల్ టికెట్లు, సర్టిఫికేట్లు ఇవ్వకుండా విద్యార్థులపై ఒత్తిడి తీసుకొస్తున్నాయని చెప్పారు. వెంటనే ప్రభుత్వం స్పందించి ఫీజు రియంబర్స్మెంట్ నిధులను విడుదల చేయాలని ఏఐఎస్ఎఫ్ నాయకులు డిమాండ్ చేశారు. లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్లో ఉన్నటువంటి జగనన్న విద్యా దీవెన ఫీజు రింబర్స్మెంట్లు అదేవిధంగా జీవో నెంబర్ 77 రద్దు చేయాలని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమానికి పిలుపులో భాగంగా ఏఐఎస్ఎఫ్ ఎన్టీఆర్ జిల్లా సమితి ఆధ్వర్యంలో ఈరోజు ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఆఫీస్ ముందర నిరసన వ్యక్తం తెలియజేయడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్లో ఉన్నటువంటి రోజు ఫీజు రింబర్స్మెంట్ని వెంటనే విడుదల చేయాలని చెప్పి కూడా విద్యార్థుల పక్షాన ఏఐఎస్ఎఫ్గా మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా విద్యార్థులు అధోగతి స్థితిలో ఉన్నారు.